హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ స్వాతి. సో ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ అండి. చాలా కష్టంగా జరుగుతుంది. పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చినా కూడా నా వంట శైలి మటుకు మారట్లేదు. ఎందుకంటే మా హస్బెండ్కి వండాలి కదా, తనకు బ్రేక్ఫాస్ట్ ఉండాలి, ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి. ఇంకా మా ఆడబిడ్డ పిల్లలైతే వచ్చారనమాట, వాళ్ళకు కూడా అందరి కలిపి టిఫిన్ అయితే ఈరోజు పాస్తా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం అయితే ముందు వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఈ పాస్తాను వేసి ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే మనము హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. టిఫిన్లలో ఇది చాలా ఈజీ అనుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా ఎగ్తో అయితే పాస్తా చేసిన పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు. చాలా బాగా కుదిరింది. లైట్గా కారం వేసుకొని తిన్నాము. ఇంకా తర్వాత లంచ్లోకి అయితే ఏం కూరగాయలు లేవన్నమాట. సో ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఉల్లిగడ్డలు గుడ్లు కనబడ్డాయి. ఇంకేముందుకు లేట్ అని చెప్పేసి మంచిగా 4 ఉల్లిగడ్డలు కోసి ఎగ్ కర్రీ అయితే చేసిన, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ గురించి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో తనకైతే వండిందే పెడుతున్నా, సపరేట్గా తనకంటూ ఏం చేయలేదు. చేసిందే తన కోసం కాబట్టి ఇంకా బాక్స్ తీసుకొని మంచిగా వైట్ రైస్ ఇంకా కర్రీ అయితే పెట్టేసిన. ఇంకా పిల్లలు తిన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా తినేసిండు పాస్తా. సో తిన్న గిన్నెలన్నీ ఇంకా బండ మీద ఏమేమి ఉన్నాయో కడిగేటివి కడగనివి అన్నీ తీసేసి షింక్లో పడేసిన. తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అనమాట. చాలా ప్లేట్లు అయిపోతున్నాయి, చాలా గిన్నెలు అయిపోతున్నాయి. నేను డైలీ 2 టైమ్సే తోముతా, మార్నింగ్ ఒకసారి ఇంకా నైట్ ఒకసారి అనమాట. సో ఇంకా సమ్మర్ కాబట్టి మనం కొన్ని వాటర్ అయితే చాలా సేవ్ చేసుకోవాలి. మీరు కూడా చాలా సేవ్ చేసుకోండి. సో చాలా బెటర్ అండి. ఇంకా ఫైనల్గా గిన్నెలు అయితే అన్నీ కడిగేసుకున్నా. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్గా నీట్గా చేసేసుకున్నా. లైట్గా తడిబట్ట పెట్టి మొత్తం తుడిచేసుకున్నానండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా చీమలు అయితే వస్తాయి. సో చీమలు అయితే రాకుండా నేనైతే అన్నీ సర్దేసుకొని ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసుకొని మొత్తం బట్ట పెట్టి అయితే నీట్గా తుడిచేసుకున్నానండి. తర్వాత ఇంకా పొయ్యి మీద కూడా తడిబట్ట పెట్టి తుడుచుకున్నానండి. చీమలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అనమాట. ఒక్కటి వచ్చిందంటే ఒక 100,000 చీమలు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో మీరు కూడా అట్లా చెయ్యకండి, మంచిగా నీట్గా క్లీన్గా ఉంచుకోండి. సో బాసనలు తోమడం అయిపోయింది. సో వీటిని కూడా వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత జమాయించుకుంటాను. తోమడం ఎంత ఇష్టంగా తోముతానో జమాయించడం మటుకు అంత కష్టంగా జమాయిస్తాను. నాకు ఎందుకో నచ్చదు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే మార్నింగ్ నానబెట్టుకున్నా. పొద్దుగాలే స్నానాలు చేస్తాం కాబట్టి ఇంకా బట్టలన్నీ వెండిన తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇంకా మాకున్న స్పేస్లోనే ఇట్లా దండం అయితే కట్టుకున్నాము. మేము గల్లీలోనే దండం కట్టుకున్నామండి. ఇంకా బట్టలన్నీ ఆరేసుకున్నాము. పిల్లలన్నీ ఒక సైడు, పెద్దలన్నీ ఒక సైడ్ అయితే వేసుకుంటాము. సో ఈవినింగ్ వరకు మంచిగా ఎండిపోతాయి అన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే ఏదో ఒకటి కావాలని తలకాయ తింటారు. సో నా తల తినొద్దు అనేసి వాటర్ మిలన్ అయితే వాళ్ళకి పోషించిన. సో ఫ్రిడ్జ్లో చాలా చల్లగా ఉందన్నమాట. మా పాపకైతే కట్ చేసి లైట్గా సాల్ట్ అయితే ఇచ్చేసిన. సో చాలా కూల్గా ఉంది. ఇంకా పిల్లలకు హాలిడేస్ కదా, 1 మంత్ ఎట్లా గడుస్తుందో ఏమో, చాలా ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు అయితే. సో వాళ్ళ స్కూల్ ఓపెన్ అయ్యే వరకు నరకం తప్పదు కాబట్టి ఇంకా మమ్మీలకు డబల్ టార్చర్ అనమాట. సో ఇదండి వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కాస్త కొత్త వాళ్ళను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.